ఇక్కడ ఒక శివాలయం. నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, జగన్నాథ గట్టు. ఇది యొక్క రాతి గుహలలో, రాతి యొక్క కట్టడాల్లో ఉంది. రాతిపైనే నిర్మించి ఉన్నారు. దీని యొక్క విశిష్టత మీకు వీడియోలో వివరిస్తాను. చూడండి, ఇదే టెంపుల్. ఇక్కడ రథము, ఈ చుట్టూరు ఉన్న టెంపుల్స్, దీనికి దగ్గరలో ఉన్న ప్రదేశం. ప్రకృతి వైపరీత్యం ఎలా ఉందో చూడండి, చాలా కనువిందుగా ఉంది. ధ్యానం చేయదు, ఎంత సౌఖ్యమో ధ్యానం చేయదు. ధ్యానం చేయని వాడు రోగితో సమానం. ధ్యానం చేయడమే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ. హాయిగా కూర్చుందాం, కళ్ళు మూసేద్దాం, శ్వాసని గమనిద్దాం. తలుపులన్నీ నిలిపి నిమిషమైన, కనీసం ఒక నిమిషమైన శ్రద్ధగా మన శ్వాసని గమనిద్దాం. ఊపిరిలో గనియున్నది యోగీంద్రులకు. శ్వాసలోనే సర్వశక్తులు, సర్వమంత్రాలు, సమస్తము దాగి ఉంది. హాయిగా కూర్చుంది. అందరూ కలిసి ధ్యానం చేయడం ద్వారా అధిక శక్తిని పొందుతాం. జగన్నాథ గట్టు పిరమిడ్ నందు మనమందరూ అద్భుతంగా 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరిని పట్టించుకోరాదు, కళ్ళు మాత్రం తెరవకూడదు, శ్వాసని మాత్రమే గమనించాలి. చేతులు 2 కలుపుకోండి, ఒళ్ళో పెట్టుకోండి, హాయిగా కూర్చోండి. ఏ ఆలోచన వద్దు, ఆలోచనలు కట్ చేయాలి, శ్వాసని గమనించాలి. అన్నీ మర్చిపోదాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. 2 నిమిషాలు, ఎవ్వరు కళ్ళు తెరవరాదు. ఓకే చెప్పేంతవరకు కళ్ళు మూయాలి. కూర్చోండి, కళ్ళజోడు తీసేయాలి, శ్వాసని గమనించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసల కలయికే వైకుంఠం. హాయిగా కూర్చుంది. ధ్యానం సర్వరోగని. ఇక్కడ ఒక శివాలయం.